డే 20 లడాక్ ట్రిప్‌లో ఎర్లీ మార్నింగ్ బటర్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాడు. నేను గాదు, సాయి ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా మేము పాంగాంగ్ లేక్ దగ్గరే ఉన్నాం. నిన్న నైట్ ఎక్కడ ఆగామో అక్కడే ఆగాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆగడానికి ఇట్లా సైడ్‌కి మంచిగుందనమాట. వ్యూ అయితే పొద్దున్న చాలా బావుంది. అండ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. బటర్ కొంచెం ఎక్కువైంది. కానీ ఏం చేయలేం. స్మెల్ సూపరొస్తుంది. ఫ్లఫీగుంది గానీ ఫ్లిప్ చేయనీకి వచ్చేలాగా లేదు. బుర్జీ అయిందిది. ఆమ్లెట్ కాదు. మేము ఎగ్ ఆమ్లెట్ ఏద్దామనుకున్నాం. కానీ అది ఎగ్ హాఫ్ హాఫ్ ఆమ్లెట్ అయింది. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే. నాకైతే ఇది సరిపోతది. చలో టేస్టీ టేస్టీ ఆమ్లెట్. టటటటటటటట. నన్ను చూపియద్దు నేను. నైట్ అంతా ఫుల్ చలి. అస్సలు నిద్ర లేదు. ఇప్పుడు కూడా నిద్రొస్తుంది. ఇంక ఇట్లనే ఉంటే ఎక్స్‌ప్లోర్ చేయలేము అనేసి కాఫీ పెట్టుకుంటున్నాం. దీంట్లోకి నెస్కేఫీ మాంక్ ఫ్రూట్ స్వీట్‌నర్ డ్రాప్స్. నిజంగా బాగుంది సాయి. అబ్బా! సూపర్ ఉంది. నువ్వు టేస్ట్ చేద్దురా. మేము ఎక్కడున్నాం తెలుసా? నైట్ ఎక్కడ పడుకున్నామో కూడా చూపిస్తా. సీ ఆపోజిట్ టు పాంగాంగ్ లేక్. ఎందుకు అనంటే ఇక్కడ నుంచి మొత్తం పాంగాంగ్ లేకే ఉంటది. కానీ మేము ఫస్టే ఆగిపోయాము. ఇక్కడ ఆపుకోవడానికి చాలా బాగుంది. నైట్ చలి చంపేసింది మమ్మల్ని. అసలు కార్ అన్ని డోర్స్ వేసుకొని దుప్పట్లు కప్పుకొని పడుకున్నా కూడా ఫుల్ చలి పెట్టింది. అప్పుడు స్లీపింగ్ బ్యాగ్ తీసుకొని అప్పుడు పడుకుంటే అప్పుడు నిద్ర వచ్చింది. మంచిగా అనిపించింది. టెంట్ అయ్యింది, మంచి పని అయింది అని అనిపించింది మాకైతే. కార్ లిటరల్ గా మమ్మల్ని చాలా సేవ్ చేస్తుంది పాంగాంగ్ లేక్ కి. సో ఇక్కడ ఏదైతే మేము ప్రజెంట్ లొకేషన్ ఉన్నామో అక్కడికి ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు వెహికల్ వెళ్ళిపోతుంది. కొంచెం నడుస్తే మనకి మంచి వ్యూస్ కనిపిస్తాయి. పాంగాంగ్ లేక్కి వెళ్ళి మంచి వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంక ఇదే దారిలో ఈ పక్కన కనిపిస్తుందా ఇదే రూట్లో మేము హాన్లే వరకు వెళ్తాం. ఈరోజు ఆల్మోస్ట్ చాలా వరకు మనకి పాంగాంగ్ లేక్ కనిపిస్తూనే ఉంటది. నైట్ వర్షం, చలి, మంచు అన్ని చూసాం. ఇట్లా ఒరికి వచ్చేసి నేనేగా సాయి కూడా నిద్రపోలేకపోయాడు. సినిమాలు చూసినాం మేము నిన్న. ఇక్కడ మంచి వ్యూలో మేము కూర్చొని సినిమాలు చూసాము ఇద్దరము. ఏం సినిమాలు చూసామే? షీప్ డిటెక్టివ్స్ ఒకటి, కన్నకి స్టార్ట్ చేసాం. నేను కన్నకి ఆల్రెడీ చూసా. అవును, సినిమా పేరే గుర్తులేదు. మాకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చింది. నిన్న 2 సినిమాలు చూసేసాం మేము. సో ఇక్కడ అన్ని చాలా దగ్గర స్టేస్ ఉన్నాయి, కానీ మేము స్టే తీసుకోలేదు. సక్సెస్ఫుల్గా 20 days వితౌట్ స్టే మేము కంప్లీట్ చేసాం. అనుపమాది ఒకటి. ఏంటబ్బా అది? మరీచిక చూసాం నిన్న. మరీచిక చూసాము, షీప్ డిటెక్టివ్స్ చూసాము. నిన్న ఏం చూడలేదు లొకేషన్స్, ఎందుకంటే రోజు తిరగడమే అయిపోతుంది. నిన్న మంచిగా మాకు రెస్ట్ దొరికింది. కానీ నైట్ వర్షం పడుతుంది, ఒక దగ్గర ఏమో ఎండ ఉంది, వర్షం పడుతుంది, అన్నీ ఉన్నాయి నిన్న. సో అందుకే మేము చూడలేదన్నమాట. బయటికి వెళ్ళి ప్లేసెస్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫస్ట్ డేకి లైక్ ఉన్న ఏమంటారు సిక్నెస్ ఈ రోజుకి చాలా చేంజ్ ఉంది. ఇది 14,000 ఆల్టిట్యూడ్ పైన ఉంది ఇది పాంగాంగ్ లేక్. అయినా కూడా మేము బాగానే ఉన్నాము. కానీ అట్లని మమ్మల్ని చూసి మీరు మొత్తం డే 1 నుంచి చూస్తుంటే జర్నీ ఎట్లుంది అన్నది మీకు తెలుస్తుంది. సో వెంటనే మీరు ఏమంటారు ట్రావెల్ చెయ్యొద్దండి. 2-3 days రెస్ట్ తీసుకుంటేనే మీకు ఆక్సిజన్ ప్రాబ్లం రాదు, సిక్నెస్ రాదు. సో అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చెయ్యండి. హాన్ లేక్ వెళ్ళాలి, కానీ ఇన్ని మబ్బులు ఉన్నాయి. స్టార్ గేజింగ్ ఏ కనిపిస్తుందో ఏమో, కానీ అంత దూరం. అండ్ మధ్యలో పెట్రోల్ కూడా అస్సలు దొరికే ఛాన్స్ లేదు. సో మేము ఉమ్లింగ్ లాకి వెళ్ళకపోవటానికి ఇంకొక రీజన్ కూడా దొరికింది. అదేంటంటే పెట్రోల్ దొరకట్లేదు. అండ్ పెట్రోల్ వీళ్ళు జెరీ క్యాన్లో తప్ప ఇంకా ఏ ప్లాస్టిక్ క్యాన్స్లో పట్టట్లేదు. సో మేము ఇక్కడ క్యాబ్ అన్న వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చేసి మేము పైప్ పెట్టి తీసుకుంటాము, వాళ్ళు అట్లా మనకి ఏ క్యాన్లో పడితే ఆ క్యాన్లో పట్టరు అని చెప్పారు. జెరీ క్యాన్స్ ఏమో చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో మేమైతే అందుకే అది తెచ్చుకోలేదు. సో జెరీ క్యాన్లలో అయితే మీకు ఏ పెట్రోల్ బంక్లో అయినా పడతారు. అదే మీకు ఇట్లా పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ క్యాన్లలో అయితే పట్టారనమాట. కొంచెం మీకు బయట అయితే మేబీ పట్టే ఛాన్స్ ఉంది, కానీ లోపలికి వచ్చే కొద్దీ మీకు పట్టరు. అట్లా ప్లాస్టిక్ క్యాన్లలో జెరీ క్యాన్ ఒక్కటే పడతారు.
మూవీలో లాగా షూట్ చేసుకోవాలి అని అనుకుంటే పర్ పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు. లైక్ ఒక్కొక్క దానికి స్కూటర్కి అన్నిటికీ సపరేట్గా 50, అది కూడా ఓన్లీ క్యాషే. సో మేము అప్పుడు క్యాష్ తీసుకోకుండా ముందరికి వచ్చేసాం, ఇంక వెనకాలకి వెళ్ళలేక మేము ఫోటో దిగలేదు. ఫీమేల్ ట్రావెలర్స్ ఉంటారు కదా, ఇక్కడ అంతా వాష్రూమ్స్ ఉంటాయి. మీరు వెళ్ళే ప్రతి దగ్గర అంటే కొంచెం టూరిస్ట్ ఏరియా దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి, కానీ అవి అస్సలు నీట్గా ఉండవు. సో దానికి సొల్యూషన్ ఏందో నేను నా కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఇక్కడ పాంగాంగ్ లేక్ లో ఫస్ట్ కనిపించిన దగ్గర కంటే కొంచెం ఒక 5 కిలోమీటర్స్ ముందరికి వచ్చి మేము లోపలికి వెళ్ళామన్నమాట, పాంగాంగ్ లేక్ దగ్గరికి ఫొటోస్ తీసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ మనము పాంగాంగ్ లేక్ చుట్టూ పక్కన వెళ్తూ హాన్లేకి వెళ్తాము. సో ప్రెసెంట్ మనది ఈ రోజు ట్రిప్ వచ్చేసి హాన్లే. సో హాన్లేలో నైట్ స్టే అండ్ రేపు కూడా హాన్లేలోనే. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో, అంత బాగున్నాయి. రోడ్డే పైకి వెళ్ళడానికి బాగాలేదు. ఇది నేను మీషోలో తీసుకున్నాను, చెప్పినా కదా వాష్రూమ్కి ఒక మంచి చూపిస్తాను అనేసి. దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్. ఏదైతే మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీకు వాళ్ళు పబ్లిక్ వాష్రూమ్స్ పెట్టుంటారు, అవి నీట్గా ఉండవు. అండ్ పెట్రోల్ బంక్స్లో కొన్ని దగ్గర నీట్గా ఉంటాయి, కొన్ని దగ్గర దారుణంగా ఉంటాయి. సో ఫీమేల్స్కి ఇది చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ ట్రావెల్ చేసేటప్పుడు. సో ఈసారి మేము తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏంటి ఈ ట్రిప్కి అంటే చాలా సేవ్ చేసింది, నన్ను సేవ్ చేసింది మెయిన్గా. సో ఇది వచ్చేసి పోర్టబుల్ టెంట్ అనమాట. 1200 రూపీస్ పడింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అన్నిట్లో ఉంది. మీకు ఎందులో బడ్జెట్లో వస్తే అందులో తీసుకోండి. ఈ ట్రిప్ మొత్తంలో నేను ఇదే వాడినా. ఫీమేల్స్కి చాలా అంటే చాలా బెటరు. ఒకటి తీసుకుంటే పెద్ద స్పేస్ కూడా మీకు పట్టదనమాట కార్లో, చాలా బెస్ట్ ఆప్షను. అండ్ మీరు క్యారీ చేయాల్సింది ఏంటంటే, మీరు మెయిన్గా క్యారీ చేయాల్సింది ఒక వాటర్ బాటిల్ అండ్ టిష్యూ రోల్స్, వెట్ వైప్స్, వాటర్ లేని దగ్గర ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ టిష్యూస్, వెట్ వైప్స్ అండ్ ఏమంటారు బయోడిగ్రేడబుల్ కవర్స్ అనమాట. అన్నీ మేము ఇవి వచ్చేసి లైక్ డీమార్ట్లో తీసుకున్నాం, ఇవి మీషోలో తీసుకున్నాము. ఎక్కడన్నా కూడా మీకు కొంచెం ఇట్లా స్పేస్ దొరికిన దగ్గర టెంట్ వేసేసుకొని మీ పని మీరు కానిచ్చేసేయచ్చు. సో పక్కా ఫీమేల్ ట్రావెలర్స్ కార్లో వెళ్తుంటే మాత్రం ఇది తీసి పెట్టేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, వాష్రూమ్కి, స్నానానికి కూడా మీరు వాడుకోవచ్చు. ఇది మంచి ఒక పర్సన్ పట్టేమైన స్పేస్ ఉంది దీంట్లో. ఇక్కడ క్లోత్స్ దగ్గర పైన ఓపెన్ ఇచ్చాడు, క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ పర్చేజ్ ఈ ట్రావెల్లో నేను తీసుకున్నది. ఈ ట్రిప్కి మాత్రం చాలా బెస్ట్. కార్ ఉండే ఫ్యామిలీస్ ఓన్లీ ఇంత లాంగ్ అని కాదు, ఒకటి తీసి పెట్టుకున్నారంటే హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళే వరకు కూడా మీరు వాడుకోవచ్చు పబ్లిక్ వాష్రూమ్స్ యూజ్ చేయకుండా. సో నేనైతే బెస్ట్ అని చెప్తాను. మీకు కావాలంటే లింక్ కూడా ఇస్తాను. అమ్మా ఆయాసం వస్తుంది నాకు చెప్పి. మీకు కావాలంటే లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. కానీ మీ కార్లో వస్తుంటే ఇది మర్చిపోతే చాలా కష్టపడతారు. చాలా సేఫ్టీ, చాలా ఎవరికి మనం ఇట్లా వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు స్నానానికి, వాష్రూమ్కి. సో ఎవరికైనా ఫ్యామిలీస్కి, అందరికీ, చిన్నపిల్లలకి, ఎక్కడికన్నా బ్రో ఇది తీసుకోండి, నాకైతే బెస్ట్ అనిపించింది అంతే. మీకు కుదిరితే పోర్టబుల్ బకెట్, మగ్గు తీసుకోండి. మేము తీసుకోలేదు, మేము మామూలు బకెట్ తెచ్చుకున్నాము. సో మీకు కావాలంటే అది తెచ్చుకోండి. డెకాథ్లాన్ నుంచి నేను ఒకటి టవల్ తీసుకున్నాను, ఇది ఎల్ సైజ్ అనుకుంటా, ఎల్లో మీడియం నాకు గుర్తులేదు. సో ఇది తీసేసుకోండి. ఎంత తొందరగా ఆరిపోతుందంటే అంత తొందరగా ఆరిపోతుంది. మీరు ఎంత చలి ఏరియాలో ఉన్నా కూడా ఇది బెస్ట్. అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉందన్నమాట. సో బెస్ట్ ప్రోడక్ట్ ఇది కూడా. సో ఇవన్నీ మీకు ఫ్రెష్ అవ్వటానికి, వాష్రూమ్కి పనికొచ్చే ఐటమ్స్. ఇంకా కొన్ని ఉంటాయి, నేను మర్చిపోయినా, మీకు గుర్తొస్తే మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను వాడేటప్పుడు మీకు చూపిస్తాను నాకు గుర్తొస్తే. సో అర్జెంట్ నేను వాష్రూమ్ పోవాలి, అందుకే 10 days మరి మీకు వీడియో చేసా. బాయ్. మా దగ్గర ఉన్న వాటర్ అన్నీ అయిపోయినాయి, యుటెన్సిల్స్ క్లీన్ చేయడానికి అసలు వాటర్ లేవు మొత్తం. అంటే ఇంకా వాష్రూమ్కి యూజ్ చేయడానికి లేవు, దేనికి స్నానానికి లేవు, వాటర్ అన్నీ అయిపోయినాయి. సో అయితే మేము ఏం చేస్తున్నామంటే, నిన్న ఆన్ ద వేలో ఇక్కడికి ఒక 6 కిలోమీటర్స్ ముందరకు వచ్చామన్నమాట. సో ఆ 6 కిలోమీటర్స్ దగ్గర మాకు ఒక దగ్గర వాటర్ పోతూ కనిపించాయి, చూపిస్తా.
ఇక్కడ ఇక్కడ పైనుంచి నీళ్ళు వస్తున్నాయి. సో ఇట్లా నేను వాటర్ క్యారీ చేసుకొని ఆ వాటరే వాష్రూమ్స్ కి, గిన్నెలు కడగడానికి అవన్నిటికీ నేను వాడతాను అనమాట. డైరెక్ట్ గా పైన కొండలలో నుంచి వస్తున్నాయి. స్నానానికి వాడుకోవచ్చు, వాష్రూమ్ కి వాడుకోవచ్చు. 10 లీటర్ల నీళ్లు సెట్ మాకు. ఈ నీళ్లు కానీ చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. మేము నిన్న ఇవే కాచుకొని తలస్నానాలు చేసాం అనమాట. మేము తలస్నానం చేసినందుకే నీళ్ళు అయిపోయాయి, అందుకే నేను ఫ్రెష్గా మంచిగా కనిపిస్తున్నాం. సో ఇంకా మిగిలిన బాటిల్స్ అన్ని పట్టేస్తాము. ఎక్కడన్నా మళ్ళీ మంచినీళ్ళు కనిపిస్తే ఇవి కూడా మంచివి, ఎందుకంటే ఇక్కడ పైన ఏం లేదు ఇంకా. సో మంచివే, వాడుకోవాలంటే కాచుకొని నీళ్లు తాగొచ్చు అనమాట. పైన ఉన్న మంచు నీళ్ళే, వెయిట్, ఆ పైన ఉంది కదా ఆ మంచు నుంచి ఆ నీళ్ళు అన్ని కారుతున్నాయి. నేను చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లేక్ ప్యాంగాంగ్ లేక్. ఎంత బాగుందంటే మంచు కొండలు అవైతే అసలు ఎవరో ఒక పెయింటింగ్ వేసినంత బ్యూటిఫుల్గా ఉంది. అదంతా శాండ్ బీచ్ లాగా ఉంది అక్కడ వైపు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ప్యాంగాంగ్కి మాత్రం పక్కా రండి, లైఫ్లో ఒక్కసారైనా లడాక్కి రండి. లడాక్ వస్తే ప్యాంగాంగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో స్టార్టింగ్ క్రౌడ్ ఉంటుంది, అక్కడ నుంచి ముందరికి వస్తే మాన్ విలేజ్ దాటిన తర్వాతనే మీకు ఈ వ్యూ కనిపిస్తుంది. చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే పిచ్చి అయిపోయినా, అసలు మాటలు రావట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది లేక్. ఇది ఈ రోజుకి ఇది హైలైట్ అనమాట మాకు. ఈ రోజుకి దిస్ ఇస్ లైక్ ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి 20th డేకి హైలైట్ ఆఫ్ ద డే అనమాట. సో మీరైతే మిస్ అవ్వకండి, కంప్లీట్ వ్లాగ్ చూడండి, అన్నీ చూపిస్తాం.
We are so lucky that we are witnessing all this. See. సూపర్ అంటే సూపర్. ప్రెసెంట్ ప్యాంగాంగ్ నుంచి మేము హాన్లే వెళ్తున్నాము. చిన్నప్పుడు టక్కర్ దొంగ సినిమా చూసారా? నాకైతే టక్కర్ దొంగ సినిమానే గుర్తొస్తుంది. అప్పటి నుంచి రోడ్ ఇట్లనే ఉంది. అప్పట్లో రోడ్స్ ఇట్లా లేవులే, రోడ్ ఒక్కటి లేకపోతే మాత్రం సేమ్ టక్కర్ దొంగ సినిమా వ్యూసే అంతా ఎట్లా ఉంది చూడండి. ఇటంతా టక్కరి దొంగ మహేష్ బాబు ఎప్పుడెప్పుడో తీసుకెళ్ళాడు మనల్ని మంచి మంచి వ్యూస్ కి. మీకు అనిపిస్తుందో లేదో చెప్పండి. నాకైతే నిజంగా అప్పటి నుంచి నేను మైండ్ లో ఏదో సినిమా, ఇది ఏదో సినిమాలో చూసినట్టే ఉంది వ్యూస్ అంతా అనుకున్నా. నాకైతే టక్కర్ దొంగ సినిమా గుర్తొస్తుంది వ్యూస్ చూస్తుంటే. ప్యాంగాంగ్ లేక్ ఆ వెనకాల ఉంది, అదే ప్యాంగాంగ్ లేక్. ఇక్కడ మనకి విజిబిలిటీ లేదు. సో మేము హాన్లే వెళ్తున్నాం. సో మీరు ఎవరైనా కూడా లడాక్ వస్తే ప్యాంగాంగ్ స్టార్టింగ్ వరకు వచ్చి వెనకాలకి వెళ్ళిపోకండి. సో మీ గైడ్తో కూడా మాట్లాడుకోండి. హాన్లే, హుమ్లింగ్లా, సోమోరి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ సర్క్యూట్ ఉంటుంది. సో ఆ సర్క్యూట్ అంతా, ఇంకా పూగా వ్యాలీ, సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. అవన్నీ చూడండి. మీరు కావాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఇంత మనం లాంగ్ రాం కదా. సో పక్కా అవన్నీ నేను ఏమేమి ఉంటాయి సర్క్యూట్లో, ఏమేమి ప్లేసెస్ ఉంటాయి, ఎలా వెళ్ళాలి అన్నది కూడా నేను వీడియో చేస్తాను. కానీ హాన్లే రూట్ అయితే ఇట్స్ మెస్మరైజింగ్, ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ అమేజింగ్. అంత బాగుంది అనమాట. ఇక్కడికి ప్యాంగాంగ్ టు హాన్లే రూట్ చాలా బాగుంది. అందులో ఈరోజు మేము పొద్దున్నే కాఫీ తాగాం కదా, అందుకే చాలా ఎనర్జెటిక్ ఉన్నాం అనమాట. సో సో అదొకటి పాయింట్. సో వ్యూస్ చూస్తే టక్కర్ దొంగ, టక్కర్ దొంగ, టక్కర్ దొంగ, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, అదే కదా మాట. నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. ఆయన ఏమో హార్స్ పైన వెళ్ళాడు, మేమేమో కార్లో వెళ్తున్నాం. అప్డేటెడ్ వర్షన్ కదా ఇప్పుడు. సి టక్కర్ దొంగ వ్యూసే అదంతా చూడండి. నీకు టక్కర్ దొంగ గుర్తొస్తుందో లేదో చెప్పండి. నాకైతే టక్కర్ దొంగ సినిమానే గుర్తొస్తుంది. ఇది చూసినాక టక్కర్ దొంగ సినిమా పెట్టుకొని చూడండి, బాగుంటుంది. నేను మొన్ననే చూసి వచ్చాను. ఇప్పుడు ఈ రూట్ చూస్తే నాకు మహేష్ బాబుది ఇంకో సినిమా గుర్తొచ్చింది, కలేజా. అన్ని సినిమాల లొకేషన్లు వస్తున్నాయి.
ఫ్లాగ్ చూడు ఎంత బాగుందో. ఏ ఎగరడం చూడు. చూసుకో. చాలా ఆకలి అవుతుంది. లంచ్ టైం దాటిపోయి చాలా సేపు అవుతుంది. అందుకే ఇక్కడ చోలే భటూరే ఆర్డర్ చేశాను. కాలుతుంది. మనం ఇది తిన్నాక ఏం తినలేము అంత ఉంది అది. కారం మీద ఏం లేదు. ఇప్పుడే మేము రిజాంగ్లా వార్ మెమోరియల్ చూసేసి స్టార్ట్ అయ్యాము. చాలా అంటే చాలా బాగుంది. కానీ మినిమం మీకు అక్కడ ఒక 1 hour అయితే టైం సరిపోతుంది. ఎందుకంటే మనం ఎంటర్ అయినప్పుడు ఒక 10 మంది 20 మంది ఒక గ్రూప్ని తీసుకొని అక్కడ ఒక ఏమంటారు ఆర్మీ పర్సన్ ఉంటాడు. ఆయన మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అక్కడ వార్ ఎలా జరిగింది చైనీస్ పీపుల్ తోటి అదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మినిమం 1 hour అయితే మీకు అక్కడ పడుతుంది. అండ్ లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. ఒక దగ్గర ఆయన చెప్తాడు ఎప్పుడు ఫొటోస్ తీసుకోవాలో అప్పుడు ఫొటోస్ తీసుకోవాలి. అండ్ లాస్ట్లో ఒక వీడియో ఉంటుంది. మూవీ చిన్న థియేటర్లో వీడియో వేసి చూపిస్తారు అప్పుడు వార్ జరిగిందంతా. అండ్ అన్ని చెప్తారనమాట. సో మీరు ఎవరన్నా లైక్ వస్తే పక్క 1 hour టైం ఉంటే మీరు పక్క రిజాంగ్లా వార్ మెమోరియల్ చూసి రండి. చాలా బాగుంది. బయటికి వస్తూనే చూడండి, వ్యూస్ ఆర్ అమేజింగ్. చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూస్. ఇప్పుడు హాన్లేకి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో కొంచెం టైం పడుతుంది హాన్లేకి. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. నిన్న నైట్ సరిగ్గా నిద్రపోలేదు. అంత ప్లెయిన్ ల్యాండ్స్, డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. వస్తే మాత్రం అక్కడ కొంచెంసేపు ఆగండి. ఒక 1 hour గ్యాప్ తీసుకొని మీరు టైం పెట్టుకొని రండి. బాగుంది. అప్పుడు జరిగిన యుద్ధం ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఎంతమంది సోల్జర్స్ ఏమంటారు చనిపోయారు ఆ వార్లో, చైనీస్ పీపుల్ వాళ్ళకి మనకి అన్ని క్లియర్గా చెప్తారు అనమాట. సో పక్క వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము హాన్లే రూట్లో ఉన్నాం. సో హాన్లే రూట్ అయితే అమేజింగ్ ఉంది. అమేజింగ్. ప్యాంగాంగ్కి స్టార్ట్ అయినప్పటి నుంచి వ్యూస్ అయితే అమేజింగ్ ఉన్నాయి. సో డేటా అయిపోతుంది. యాక్చువల్గా ఫోన్లో మాకు డేటా స్పేస్ సరిపోవట్లేదు. సో అందుకోసమే మేము పెద్ద వీడియోస్ తీయలేకుంటున్నాము. 3 ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్ల స్పేస్ అయిపోయింది మాకు. సో ఇప్పుడు కూడా కొన్ని యాప్స్ డిలీట్ చేసి మేము వీడియోస్ తీస్తున్నాం. దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్కి ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ మళ్ళీ మనం చూపించాలి. సో ఇక్కడ చూపించి మనం వెళ్ళాలి.
ప్యాంగాంగ్ దాటిన తర్వాత నుంచి అసలు మాకు క్రౌడే కనిపించలేదు. చాలా రేర్‌గా జనాలు కనిపిస్తున్నారు. ఓన్ వెహికల్స్‌లో వచ్చేవాళ్ళు, లేకపోతే వెహికల్ రెంట్‌కి తీసుకొని వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు గానీ, ఎవరైతే ఇట్లా గ్రూప్‌గా బ్యాచెస్‌గా వస్తారో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. గైడ్స్‌తో వస్తారు గదా! వాళ్ళు చాలా తక్కువున్నారు. సో, మీరెవరన్నా ప్యాకేజ్‌లో బుక్ చేసుకునే వాళ్ళు మొత్తం ఇన్నర్ లైన్ సర్క్యూట్ చూపిస్తారా లేదా అని కనుక్కొని మీరు ప్యాకేజ్ బుక్ చేసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలాగా చూడండి. ఎందుకంటే ప్యాంగాంగ్ వరకే కొంతమంది చూపిస్తారు. హాన్లే అవంతా చూపిచ్చరనమాట. మెయిన్ ప్లేసెస్ ఒక్కటే చూపిస్తారు. అదైతే పక్కా మాట్లాడుకొని రండి. అండ్ వెళ్తూ ఉంటే అయితే అసలు హాన్లే రూట్ ఎంత మెస్మరైజింగ్ ఉంది అంటే, మేము అసలు ఫోన్ పక్కన పెట్టట్లేదు. అన్ని వీడియోస్ తీస్తున్నాము. అంత బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్. సో, మీరు గూడా పక్కా ప్లాన్ చేసుకోండి. హాన్లేకైతే రండి. మేము స్టార్ గేజింగ్ అని ఎళ్తున్నాం. స్టార్ గేజింగ్ ఉంటదో లేదో అయితే ఐడియా లేదు. ఇట్లనే చెయ్యొద్దు అని వాళ్ళు చెప్పేది. ఎందుకంటే మనము చేసి మనం ఇరుక్కుంటే వచ్చి కాపాడాల్సింది వాళ్ళే. సో అందుకే అట్లా చెయ్యొద్దు ఆఫ్ రోడింగ్ అని చెప్తారు. అయినా కానీ కొంతమందికి దూల ఏం చేయలేం మనం. ఇప్పుడు అక్కడ ఎక్కాడు పైకి, అప్పటి నుంచి ఇక్కడ మొత్తం కష్టపెట్టాడు. సో ఇంత చిన్న చిన్నవే కదా ఆలోచించుకోవాలి జనాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూమార్క్ ఒక రూట్, హాన్లేక్ ఒక రూట్ ఉంటుంది. ఈ బోర్డు మీద ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ చెక్ పోస్ట్ అని ఉంది. సో మేము ఎక్కడున్నాం అన్నది మాకు ఐడియానే లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఇన్నర్ లైన్ పర్మిట్ చూసి లెఫ్ట్కి వెళ్తే హాన్లే, కానీ మేము రైట్కి వెళ్తున్నాం. ప్యాంగాంగ్ వచ్చే ముందర డుర్బుక్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. దాని తర్వాత మనకి హాన్లే వరకు, దాని తర్వాత వరకు కూడా దొరుకుతుందో లేదో పెట్రోల్ తెలీదు. అందుకే మధ్యలో న్యూమా అని ఒకటి హాన్లేకి రూట్ కట్ అవుతుంది, ఒకటి న్యూమాకి కట్ అవుతుంది. న్యూమా 29 కిలోమీటర్స్ అని బోర్డు ఉంది. సో దాని ముందరనే మనకు ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఎందుకంటే మేము హాన్లేకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఉమ్లింగ్లో వెళ్ళాలంటే మనకి పెట్రోల్ సరిపోదు అనమాట. సో అందుకోసమే పెట్రోల్ కోసం ఇప్పుడు మళ్ళీ ఒక 20 పోయి 20 వస్తాం, 40 కిలోమీటర్లు పోయి వస్తాం అన్నమాట మేము. సో చూడాలి. మేము చాలా మందిని అడిగాము అక్కడ ఉందా పెట్రోల్ ఉందా అని, ఈ రూట్లో వచ్చే వాళ్ళని. ఉందనే చెప్తున్నారు. సో ఇంకా అంతే, జస్ట్ ఉండాలని కోరుకొని పోతూ ఉన్నాం అనమాట పెట్రోల్ కోసం. సో ఈ రూట్లో వచ్చే మేము జెరీ క్యాన్ లేదు కాబట్టి మాకు పెట్రోల్ లేదు ఎక్స్ట్రా. అండ్ ఈ ప్లాస్టిక్ క్యాన్లలో వాళ్ళు పట్టట్లేదు. సో మాకు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి మేము వెళ్ళి కొట్టించుకొని వస్తాం. దాదాపు మేమైతే ఒక 7-8 మందిని అడిగొచ్చుంటాము పెట్రోల్ ఉందా అని. మొత్తం మమ్మల్ని క్రాస్ చేసి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పెట్రోల్ కోసమే ఆగారు. సో మాకు దొరికితే బాగుండు, లేదనకుండా. మాకైతే పెట్రోల్ దొరికేసింది న్యూమాలో. సో హాన్లేకి స్టార్ట్ అయినా ఇంకా ఈ నుంచి ఒక 1.5 గంట ఉండొచ్చు హాన్లే. న్యూమాలో మీకు పెట్రోల్ కావాలంటే బిఫోర్ 6 వచ్చేసేయండి ఈవినింగ్, అప్పటి వరకే దొరుకుతుంది. ప్రెసెంట్ అయితే డీజిల్ది ఏదో మిషన్ ప్రాబ్లం ఉందని డీజిల్ పోయట్లేదు వాళ్ళు, ఓన్లీ పెట్రోల్ మాత్రమే.
అది కూడా ఈవినింగ్ 6 వరకే. మీకు ఒకవేళ దొరకకపోతే ఆప్షన్ లేదనుకోవద్దు, ఇంక బ్లాక్ లో దొరుకుతుంది హార్ట్లేలో. ఎట్లా అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు, కొంతమంది డబల్ కూడా తీసుకోవచ్చు డిమాండ్ ని బట్టి. సో మీకు పెట్రోల్ కావాలి అని అంటే మాత్రం ముందే జెరికాన్ ఉంటే జెరికాన్ ప్రిఫర్ చేయండి. నేనైతే జెరికాన్ అవసరం లేదు, దొరికిన దగ్గర అంతా ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్ళడం బెస్ట్ అని చెప్తాను. ఇంకా ఇదొక్కటి మనకు ప్రాబ్లం అయింది. ఇదొక్కటి అదే మనం చేసిన ప్లాన్ లెక్క ఎప్పుడు అవ్వదు. సో చిన్నవి జరుగుతాయి. ఆ చిన్నదే మాకు ఈ ఒక్కటి మాకు ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది దీనివల్ల. సో ఇప్పుడు మేము హాన్లేకి వెళ్ళి ఒక 1.5 hour మళ్ళీ అన్ని బాగుంటే మాకు ఓపిక ఉంటే ఉమ్లింగ్ లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ వరల్డ్ లోనే టాప్ 1 మోటరబుల్ రోడ్ అన్నమాట. సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా రాదా అది మనకు తెలియదు, కాబట్టి ఇంత దూరం వచ్చాం కాబట్టి సో మేము వెళ్ళి చూడాలనుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే మంచి ఒక పింకిష్ అనే అనుకోవచ్చు కలర్ లో ఉన్నాయి కొండలంతా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో కొండలు. ఇలాంటి వ్యూస్ మీ జీవితంలో మీరు మళ్ళీ ఎక్కడ చూడలేరు. మన ఇండియాలో ఉన్న ఈ అద్భుతమైన ప్లేస్ ఇది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్లేస్ లడాక్. సో ఇది చూడకపోతే మాత్రం మనము ఏమంటారు చాలానే మిస్ అవుతున్నాం అనే చెప్పొచ్చు లైఫ్ లో. సీ ద వ్యూస్ గాయ్స్, ఎంత బాగున్నాయో వ్యూస్. పింకిష్ కలర్ లో, పింక్ కాదు ఇది గ్రేప్ కలర్, కరెక్ట్ గ్రేప్ కలర్ లో ఉంది. అప్పటి నుంచి ఏదో కలర్ ఇది అనుకున్నా. ఇంకా మీకు దీనికంటే వేరే పేర్లు తెలుసుంటాయి ఇంగ్లీష్ లో, సో నాకు తెలియదు. నేనైతే ఇది ద్రాక్ష పండు రంగు అని చెప్తా. సో ఒక పక్క ద్రాక్ష పండు రంగు, పక్కనే గ్రీన్ కలర్ ఇట్లా ప్యాడీ ఫీల్డ్స్ లాంటిది ఉంది, గడ్డి. సి ఇలాగా గడ్డి ఇట్లా. సి ద వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. అందరూ లడాఖ్కి వచ్చేయండి, హాన్లేకి రండి. హాన్లే తర్వాత ఉమ్లింగ్లా కూడా వెళ్ళండి, ఉమ్లింగ్లా తర్వాత పూగా వ్యాలీ వెళ్ళండి, సోమోరిరి వెళ్ళండి. ఇంకా ఏమేం ప్లేసెస్ ఉంటే అన్ని చూసి రండి మీరు కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. మాకు పెట్రోల్ దొరకనందుకు మేము ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని విట్నెస్ చేసాం. మా దగ్గర పెట్రోల్ అయిపోయినందుకు. సో ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు. సో అట్లా అనుకొని వెళ్తూ ఉండాలి మనం. తల తింటున్నా కదా 3 నిమిషాల నుంచి, ఏం కాదులేంటి అప్పుడప్పుడు. నాకే తలనొస్తుంది. ఏమంటారు బ్రిడ్జ్ మీద రెండోసారి, ఎందుకంటే మేము రూట్ తప్పిపోయామన్నమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకున్నాము, కానీ పక్కనే రోడ్డు ఉంది. అంత దారుణమైన రోడ్లో మనం ఇప్పుడు వెళ్ళాలన్నమాట.
హాన్లేకి ఎంటర్ అవుతూనే మాకు ఈ బోర్డు కనిపించింది. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా అక్కడ లోకల్స్‌ని, డ్రైవర్స్‌ని, షాప్ వాళ్ళని చాలా మందిని అడిగాడు సాయి ఎళ్లి, "ఇక్కడ ఏమైనా క్యాంపింగ్ చేయొచ్చా? కార్ ఆపుకొని పడుకోవచ్చా?" అని. కార్ కూడా ఆపుకొని పడుకోకూడదు అని అన్నారు. కొంచెం లేట్‌గా 9 తర్వాత అయితే ప్రాబ్లమ్ లేదు. ఎక్కడన్నా ప్లేస్ చూసుకోండి అని అన్నారు. కానీ మాకు పక్కా ప్రాబ్లమ్ అయితది అనిపించింది. అందుకే హాన్లే తర్వాత ఒక 9 కిలోమీటర్స్‌కి ఇంకొక చిన్న ఊరుంది. అక్కడికెళ్దామని ముందరికొచ్చాము. వచ్చి అక్కడ వేరే వాళ్ళని అడుగుతుంటే ఈ వెహికల్ అన్న అక్కడే ఉన్నాడు. ఆయన ఉండేసి ఇక్కడ ఉంటది ప్లేస్ అనేసి చెప్పాడు. సరే అని మేము ముందరికెళ్తుంటే మళ్ళీ అన్ననే వచ్చి పదండి నేనే మీకు ప్లేస్ చూపిస్తా అని మమ్మల్ని తీసుకొనెళ్తున్నాడు. ఫస్ట్ భయపడ్డాము నిజంగానే ప్లేస్ చూపిస్తాడా లేదా? ఏంది రూట్ ఇట్లుంది అని చాలా భయపడ్డాము. కానీ ఆయన తీసుకొనెళ్ళాడు. ఒక స్టే దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఇంకో 1 కిలోమీటర్ లోపలికెళ్ళండి అక్కడ క్యాంపింగ్ ఉంటది అని చెప్పాడు. హాన్లీలో చాలా కష్టం మీద మాకు కార్ ఆపుకొని పడుకోవడానికి ఒక ప్లేస్ దొరికింది. అండ్ కుకింగ్ కూడా చేసుకున్నాము. సో, అన్నం ఇంకా మన రైస్ అంటే తెలుగు స్టేట్‌లో దొరికే సోనా మసూరి రైస్ ఇదే లాస్ట్ అయిపోయింది. ఇంకంతా బాస్మతి రైసే ఉంది మా దగ్గర. సో, వైట్ రైస్ ఇంటి నుంచి మా మమ్మీ చేసి పంపించింది చికెన్ పచ్చడి. ఎంత బావుందంటే ఈ చికెన్ పచ్చడి మన రైస్‌లోకి చాలా అంటే చాలా బావుంటది. ఇది పట్టుకొని ఊర్లంతా తిరుగుతున్నా. అయినా గూడా ఇది ఇంకా బావుంది. ఏమి పాడైపోలేదు. సెటప్ చేశాం ఈరోజిది. వంకాయ సాంబార్. అబ్బా! ఈ వంకాయ ఉడకనీక నా జీవితం పట్టింది. అంతసేపు పట్టింది. సో, ఇంక రేపటికి ఇంకా వంట చేసే పని లేదు. ఇప్పుడు తినేసి పడుకుంటే రేపొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి ఏదో ఒకటి సెట్ చేసుకొని తినేయాలి. సో, ఫస్ట్ ఆబ్వియస్‌లీ పచ్చడి. పచ్చడి చూస్తుంటే నోరు ఊడుతుంది. తలనొస్తుంది ఈరోజు ఫుడ్ లేక సరిగ్గా. ఫస్ట్ సాయికి. సాయి ఫేవరెట్ చికెన్ పచ్చడి. సాయికి గూడా ప్రాణం లేసొచ్చింది. సో, మేము డిన్నర్ చేసేసి కార్‌లో సెట్ చేసుకొని పడుకుంటాం. క్యాంపింగ్ చేసుకోవడానికి కూడా ఉంది టెంట్. కానీ బయట లిటరల్లీ 5 డిగ్రీస్‌కి వెళ్ళిపోతుంది నైట్. మేమంత కష్టపడలేము. అందుకే కార్‌లో పడుకుంటాం. బాయ్ బాయ్. గుడ్ నైట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.